దాని తర్వాత అడగటం పెట్టు, లేకపోతే అడగను నేను. ఎందుకంటే రైటర్ ఉంటారు, మనకు కావాలనుకుంటే వస్తారు కదా, చెప్పి వెళ్ళిపోవటం. అంతే. చిత్త మహాప్రభు అన్నా నేను చేస్తాను ఆర్టిస్ట్గా. బట్ అది తర్వాత నేను అడగటం మొదలెట్టేసరికి చిన్న వేషం, పెద్ద ప్రొడక్షన్ జరిగినాయి. అలా నేను అక్కర్లేదు, ఎవరన్నా అంటే దీని మీదే ఆధారపడి ఉండే ఆర్టిస్టులు ఉంటారు. నాకు ఇచ్చే రెమ్యునేషన్లో సగం రెమ్యునేషన్ ఇచ్చినా ఒక నెల వాళ్ళకి గడిచిపోతుంటుంది. అప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పాను, మీ బ్యానర్కి ఉండి నేను రెస్పెక్ట్ చేస్తాను, నాకు ఆనందం, నాకు గౌరవం, డబ్బులు వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం నేను ఆలోచిస్తాను, నేను చాలా సినిమా యూనియన్ల వాళ్ళ కేసెస్ చేశాను, వర్కర్స్ కోసం ఫైట్ చేశాను. సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని, రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, 70 దశకాల్లో వచ్చింది. అది దాని ఇంప్లిమెంటేషన్ కోసం ఇన్నేళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. నేనే చేస్తూ ఏదో వచ్చింది కదా అని చేసేస్తే కాదండి అని అంటే, చాలా మంచి వాళ్ళు, నేనే వి రెస్పెక్ట్ యువర్ దిస్ థింగ్ అని